మూర్ఖుడైన ఒక రాజు కింద పనిచేయడం కంటే అడవికి వెళ్లి వ్యవసాయం చేయడమే ఉత్తమం అని ధైర్యంగా వ్యాఖ్యానించిన శ్రీ ఏబి వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గ్రేటర్ విజయవాడ కమ్మ సేవా సమితి వారు నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి సంబరాల సందర్భంగా మీ అందరికీ నా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ప్రపంచ జనులయందు కమ్మవారు లెస్స అయితే సకల కమ్మ జనులయందు కృష్ణా జిల్లా కమ్మవారు మరింత లెస్స. కృష్ణా గుంటూరు జిల్లాల కమ్మవారి గొప్పతనం గురించి, వారు సాధించినటువంటి విజయాల గురించి ఎంత చెప్పుకున్నా కానీ తరగదు. దానికి సమయం కూడా చాలదు. నేను మనవి చేసుకోదలుచుకున్నది ఏంటంటే, దీని అంతటికీ కారణం మన పూర్వీకులు ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచనలతో, అభ్యుదయమైనటువంటి ఆలోచనలతో మన అందరికీ మార్గదర్శనం చూపించారు. ఆ మార్గదర్శకాలని మనం మర్చిపోకుండా, ఇదంతా మన గొప్పతనం అని భ్రమించకుండా, వాళ్ళు చూపించినటువంటి మంచి లక్షణాలని మన తర్వాత తరాలు కూడా అవలంబించేలాగా, ఆ లక్షణాలను అందిపుచ్చుకునేలాగా భవిష్యత్ తరాలని తీర్చిదిద్దే బాధ్యతను కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాలక్రమేణా ఏది స్థిరంగా ఉండదు. అలాగే కమ్మవారి స్థితిగతులు కానీ, వారి స్థానాలు కూడా స్థిరంగా ఉండవు. ఈ రోజున చాలా వరకు కమ్మవారి పిల్లలు ఒక రకంగా బ్రెయిన్ డ్రెయిన్ అంటారు చూడండి, మేధో వలస, దానికి గురవుతున్నారు. బాగా చదువుకునే పిల్లలందరూ ఇక్కడ స్థానికంగా వాళ్ళకి తగినటువంటి అవకాశాలు లేక చాలా మంది బయట దేశాలకి, బయట రాష్ట్రాలకి వెళ్లిపోవడం జరుగుతుంది. దానివల్ల ట్రెడిషనల్ గా ఉన్నటువంటి కమ్మవారి స్థానం గాని, సమతుల్యత గాని దెబ్బతింటూ ఉండడం మనం గమనిస్తున్నాం. దీన్ని ఒక వాస్తవంగా, దీన్ని ఒక తప్పని పరిస్థితిగా మనం గ్రహించి, దీనికోసం ఏం చేయాలి, ఈ భర్తీని పూర్తి చేసుకోవడానికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేది అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. దీనికి కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా మారాల్సిన అవసరాన్ని మన పూర్వీకులు ఎప్పుడూ చెప్తూనే ఉండేవారు. ఇందాక కిషోర్ బాబు గారు చెప్పినట్లు దాదాపు 150 సంవత్సరాల నుంచి విద్య విషయంలోనూ, అలాగే ఎక్కడ అవకాశాలు దొరికితే అక్కడ వెళ్లి ఆ అవకాశాలను అందిపుచ్చుకునే సోషల్ మొబిలిటీ, ఆ మైగ్రేటరీ నేచర్ని, అలాగే రిస్క్ టేకింగ్ ఎబిలిటీని, కష్టాలు రాగానే కుంగిపోకుండా ఉండేటటువంటి మానసిక స్థైర్యాన్ని మన పూర్వీకులు వాళ్ళ చేతల ద్వారా, వాళ్ళ ఉదాహరణల ద్వారా మన అందరిలోనూ ఉగ్గుపాలతో నేర్పించారు. కాబట్టి ఇన్నాళ్లు ఇన్ని మారుతున్న పరిస్థితుల్లో ఈ కమ్మ కమ్యూనిటీ ఇంత గట్టిగా నిలబడగలిగింది. ప్రపంచంలో తనదంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలిగింది. దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈ తరాన్ని, వచ్చే తరాలకి అందజేయాల్సిన బాధ్యత కూడా ఈ తరాన్ని. చాలా మందికి కృష్ణా జిల్లా వాళ్ళ గురించి జనరల్ గాను, ముఖ్యంగా కృష్ణా జిల్లా కమ్మవారి గురించి చాలా చులకనైనటువంటి భావం ఉంటుంది. ఏంటంటే, వీళ్ళు ట్రాన్స్పరెంట్ గా తెల్ల చొక్కా వేసుకుని 100 రూపాయల కాగితం, గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ పెట్టి కనపడేలాగా పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. అంతకు మించి ఏం చేయరు అని. అది వాస్తవం కాదని నేనేం చెప్పట్లా, వాస్తవమే. కానీ దాన్నే కమ్మరికం అనుకుంటే చూసేవాళ్ళ దృష్టిలోపం. చెరుకుగడని గానుగ పడితే తీయటి రసంతో పాటు పిప్పి, చెత్త, చెదండాలు అన్నీ వస్తాయి. అంత పంచదారే రాదు. కాబట్టి ప్రతి కులంలోనూ, ప్రతి సమాజంలోనూ, ప్రతి వర్గంలోనూ అన్ని రకాల మనుషులు ఉంటారు. మీరు పిప్పిని చూసి పంచదారని
విస్మరిస్తే నష్టపోయేది మీరే. కాబట్టి అట్లాంటి కామెంట్లు చేసే వాళ్ళకి నా సమాధానం ఏంటంటే, కృష్ణా జిల్లా ప్రజల్లో ఇన్ జనరల్, ముఖ్యంగా కృష్ణా జిల్లా కమ్మవారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వాళ్ళు ఈ సమాజానికి, ముఖ్యంగా తెలుగు సమాజానికి, తద్వారా దేశానికి, ప్రపంచానికి ఇచ్చినటువంటి ఎన్నో సేవలు, వరాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పి వాళ్ళందరినీ కోరుతాను. ఇదే కృష్ణా జిల్లాలో ఈ పిప్పిని చూసి భ్రమించొద్దు. ఇదే కృష్ణా జిల్లా కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు జన్మనిచ్చింది. మహా నాయకుడు, ఎన్ని బిరుదులు ఇచ్చినా కానీ చాలనటువంటి ఎన్టీ రామారావు గారి జన్మనిచ్చింది. ఇదే జిల్లా గుడిపాటి వెంకటచలం గారిని పుట్టించింది, ఘంటసాల వెంకటేశ్వర గారిని పుట్టించింది, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని పుట్టించింది. ఆయన పెట్టిన ఆంధ్ర బ్యాంక్ కూడా ఇవాళ పోగొట్టుకున్న దౌర్భాగ్యంలో ఈరోజు తెలుగు చేస్తుంది. దమ్ముంటే ఆంధ్ర బ్యాంకుని మళ్ళా స్థాపించి చూపించండి. కృష్ణా జిల్లా వాళ్ళ మీద పడి ఆడవడం కాదు. కాబట్టి ఇలా కేఎల్ రావు గారు, ఇంకొక రామోజీరావు గారిని పుట్టించి చూపించండి ఎవరైనా దమ్ముంటే. కాబట్టి కృష్ణా జిల్లా వాళ్ళు ఎప్పుడూ ఎవరో ఏదో అన్నారని చెప్పి పొరపాటును కూడా చిన్నబుచ్చుకోకండి. మీకు మీ పూర్వీకులు ఇచ్చినటువంటి అపారమైన మేధో సంపత్తి, అలాగే అభ్యుదయ భావాలు, మార్గదర్శనం, చదువు మీద ఆసక్తి, దాదాపు బడి మధ్యలో మానేసినటువంటి కాకాని వెంకటరత్నం గారు ప్రతి ఊరికి వెళ్లి అక్కడ కూర్చుని రైతులతోటి స్కూల్ కోసం భూమి ఇచ్చేదాకా వాళ్ళు మీ ఇంట్లోంచి కదలను అని చెప్పి బలవంతాన వాళ్ళందరితోనూ ప్రతి ఊళ్ళోనూ భూమి రాయించి గవర్నమెంట్ డబ్బులతో పాఠశాలలు కట్టించి ఆ రకంగా కృష్ణా జిల్లాని ఏ రకంగా అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు. అలాంటి కాకాని వెంకటరత్నం గారిని పుట్టించినటువంటి నేల ఇది. అలాగే పిన్నమనేని కోటేశ్వరరావు గారిని, తర్వాత శంకర సత్యనారాయణ గారు కానీ ఎవరు ఇక్కడ నాయకులైనప్పటికీ కూడా కృష్ణా జిల్లాని నడిపించడానికి, కృష్ణా జిల్లాలో నాయకత్వం వహించడానికి కొన్ని బేసిక్ మినిమం క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీ లేకపోతే ఎవడో నాయకుడు కాలేడు. ఇక్కడ ఆ బేసిక్ మినిమం క్వాలిటీస్ ఏంటన్న స్టాండర్డ్స్ కాకాని వెంకటరత్న గారు, పిన్నమనేని కోటేశ్వరరావు, చన్మోలు వెంకటరావు, మండల వెంకటకృష్ణారావు ఇలాంటి మహానుభావులు ఇక్కడ ఏర్పరిచారు. కాబట్టి అది మనం చేసుకున్నటువంటి అదృష్టం. మనం ఏమి కావాలని కృష్ణా జిల్లాలో పుట్టలేదు, కావాలని కమ్మకులంలో పుట్టలేదు. కృష్ణా జిల్లాలోనూ అందులోనూ కమ్మవారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలను మనకి వచ్చినందుకు, ఆ అవకాశం మనకు కలిగినందుకు మనం సంతోషిస్తూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఆ వాతావరణానికి మనం గర్విస్తూ ఆ వాతావరణాన్ని ఇంకా ముందు ముందు అదే వాతావరణాన్ని కొనసాగించే బాధ్యతను కూడా మనం తీసుకోవాలి. లేకపోతే ఎంత త్వరగా ఎదుగుతామో అంతకంటే త్వరగా పడిపోవడానికి కూడా ఎంతో కాలం పట్టదు. కాబట్టి అందరూ జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో అయితే ఒక బహిరంగ యుద్ధాన్నే చూశారు. కమ్మకులం మీద ప్రకటించిన బహిరంగ యుద్ధాన్నే చూశారు. ఆ యుద్ధంలో దిగ్విజయంగా కృష్ణా జిల్లా వారు, కమ్మవారు, రాష్ట్రంలో ప్రజలందరూ గెలిచారు అని చెప్పి చెప్పుకోవడానికి కూడా మనం సంతోషించాలి. ఆ సందర్భంగా కూడా ఈ సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సంక్రాంతిని ఒక నిజమైన విమోచన దినోత్సవంగా, ఒక విముక్తి దినంగా మనం భావించాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఇదే సమయంలో నెవర్ అగైన్ మళ్ళా ఇటువంటి పరిస్థితి కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది సమిష్టిగా ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన విషయం. కమ్మరికం మీద ప్రకటించిన యుద్ధం లాంటివి మళ్లీ ప్రకటించే ధైర్యం ఎవడో చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే దిశానిర్దేశం చేసుకోవాల్సిన బాధ్యత కమ్మవారి మీద. దానికి కృష్ణా జిల్లా కమ్మవారు ఎంతవరకు నాయకత్వం వహిస్తారో లేకపోతే చొరవ తీసుకుంటారో వచ్చే రోజుల్లో మనం చూద్దాం. వాళ్ళని చొరవ తీసుకోమని మాత్రం నేను మరీ కోరుతున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గ్రేటర్ విజయవాడ కమ్మ సేవా సమితి వాళ్ళ గురించి 2 మాటలు చెప్పకుండా ఉంటే నా తప్పిదం అవుతుంది.
గత 100 సంవత్సరాల్లో 150 సంవత్సరాల్లో కమ్మవారు విద్యారంగంలో చేసినటువంటి కృషి ఎంత గొప్పదో అలాంటి విప్లవాత్మకమైనటువంటి కృషి ఈ గ్రేటర్ విజయవాడ కమ్మ సేవా సమితి వారు ఆడపిల్లల్ని తర్వాత మగపిల్లల్ని కూడా యాడ్ చేశారు. ఆడపిల్లల హాస్టల్ నడపడం ద్వారా ఒక విప్లవాత్మకమైనటువంటి ముందడుగుకి నాంది పలికారు. దాని గురించి ఇప్పటివరకు చాలా మంది చెప్పారు కాబట్టి నేను రిపీట్ చేయను. మామూలు జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిస్తూ పేద కమ్మవారి ఆడపిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివే లక్షల రూపాయల ఫీజు చెల్లించి కార్పొరేట్ స్కూళ్లలో చదివే పిల్లలతో సమానంగా వాళ్ళకంటే ఇంకా ఉన్నతంగా ఎలా తీర్చిదిద్దొచ్చు అనేది దీని యొక్క సారాంశం. ఇందులో ప్రైవేట్ టీచర్లు లేరు, వాళ్ళకేమీ ఎక్స్ట్రా ఫుడ్ ఏం పెట్టడం లేదు, మనం వాళ్ళకేమీ ఎక్స్ట్రా నూరి పోయడం లేదు. కేవలం చదువు నేర్పించే చదువుకునేటటువంటి మార్గాన్ని, చదువుకునేటువంటి టెక్నిక్ ని పెడాగజీ అంటారు చూడండి, ఆ చదువుకునేటటువంటి విధానాన్ని ఒక విప్లవీకరించారు. మీ అందరికి ఎవ్వరికి కనపడ్డాయినా తాతినేని విద్యాసాగర్ గారు అని చెప్పి ఒక అజ్ఞాత మేధావి, చాలా గొప్ప మనిషి. ఆయన రమ్మన్న రాడు, అందుకే నేను పిలవను, ఊరికి పేరు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి ముందడుగు. ఎలా అయితే కమ్మవారు గత 150 సంవత్సరాల్లో విద్య ద్వారా సమాజంలో అత్యంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలిగారో, విద్యాసాగర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ విద్య నేర్చుకునే విధానం రాబోయే రోజుల్లో విద్యారంగంలో పిడాగజీలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, దీన్ని అందరూ అనుసరిస్తారు అనడంలో నాకు ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరైనా కానీ మన గ్రేటర్ విజయవాడ కమ్మ సేవా సమితి లాంటి వాళ్ళు ఎవరన్నా కలవడానికి వస్తున్నాము అంటే ఏమో చందాలు అడుగుతారు ఎవరో బాబు అనుకుంటారు. చందాలు అడగాల్సిన అవసరం లేకుండా వాళ్ళు చేసినటువంటి పని చూసిన ప్రతి వాళ్ళు వాళ్ళ చేతనైనంత వరకు బతిమాలి మరీ డబ్బులు ఇచ్చి సంస్థ ఏదైనా ఉందంటే ఈ గ్రేటర్ విజయవాడ కమ్మ సేవా సమితి. అలా మాటల ద్వారా కాకుండా తమ చేతల ద్వారా సమాజంలో ఒక కొత్త మలుపును తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది ఈ సంస్థ. అగైన్ అందుకే చెప్తున్నాను, కృష్ణా జిల్లా కమ్మవాళ్ళు అంటే ఆశ్రమాషి గారు. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, మనందరం 90% మందికి అమ్మవారు మంచి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా మంచి స్థానాల్లో ఉన్నారనేది నిర్వివాదాంశం, అది ప్రూవెన్. కానీ ఇప్పటికీ కూడా ఎన్నో ప్రాంతాల్లో పేద కమ్మవారి పిల్లలు కూలి పనులకు వెళ్తున్నారు. మిరపకాయ కోతలు లాంటివి, పత్తి క్రాసింగ్ చేసే పనులు, ఇలాంటి పనులకు వెళ్తున్నారు అని అంటే మీ అందరిలో చాలా మంది నమ్మకపోవచ్చు, ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా చూసుండరు. కానీ ఇది వాస్తవం. పల్నాడు జిల్లాలో కొన్ని ప్రాంతాలు కానీ, అలాగే వెస్ట్ ప్రకాశం, వెస్ట్ నెల్లూరు ఈ ప్రాంతాల్లో కానీ, కర్నూలులో కొన్ని ప్రాంతాల్లో కానీ ఇటువంటి బాగా భేద స్థితిలో ఉన్నటువంటి అమ్మవారి పిల్లలు ఉన్నారు. వాళ్ళని ఒక్కసారి చెయ్యి అందుకుని వాళ్ళ పైకి తీసుకొస్తే ఇక ఆ తర్వాత వాళ్ళందరూ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. అంతేకాకుండా సమాజానికి మళ్ళా తిరిగి ఇచ్చే పరిస్థితికి వెళ్తారు. కాబట్టి ఒక చిన్న మనం చెయ్యి అందించే సహాయం చేస్తే చాలు, వాళ్ళు ఆ పేదరికం నుంచి బయటకు వచ్చి వాళ్ళ నుంచే ఒక సత్యనాదేళ్ల ఇంకొక ఎన్టీ రామారావు పుట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో ఈ గ్రేటర్ విజయవాడ కమ్మ సేవా సమితి వాళ్ళు చేస్తున్నటువంటి పనిని ఆదర్శంగా తీసుకుని మీరందరూ మరొక్కసారి కమ్మరకాన్ని పునర్నిర్మించే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించి దిగ్విజయం చేసినటువంటి వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు చెప్పారు మా అందరికీ కూడా. మీ మాటలతోనే మేమందరం కూడా మోటివేట్ అయ్యాం.